సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే శేఖర్ గారు. సార్ నేను ఒక వీడియో చూశాను యువ సామ్రాట్ గారిది. ఆ వీడియోలో యువ సామ్రాట్ గారు మన హర్ష సాయి ఇంకా సంథింగ్ ఎవరో ఆయన హర్ష సాయి వీళ్ళకి అమౌంట్ ఇస్తున్నట్లు ఒక వీడియో ఉంది. అప్పటి వరకు యువ సామ్రాట్ గారిని నేను ఆల్రెడీ మన స్టూడియోలోనే చాలా ఇంటర్వ్యూలు చేసాం. అసలు హర్ష సాయి అంటేనే పడని వ్యక్తి ఎలా అలా జరిగింది, ఏం జరిగింది, నాకు క్లారిటీ కావాలి. ఒకప్పుడు ఉండేవాళ్ళు మాట తప్పము మడమ తిప్పము అనేవాళ్ళు. బట్ పోన్లే మొత్తానికి మనిషి అంటే రెండు రకాలుగా చూడొచ్చు మనం దీన్ని. ఓకే, ఒకటి రంగులు మార్చి ఒకసారి వెళ్ళి మరి ఎందుకు పార్టీ ఫిరాయించాడు సడన్గా, ఏమన్నా అమ్ముడుపోయాడా, ఇలాంటి డౌట్లు. ఇంకో రకం ఏంటంటే పాప నిజం తెలుసుకొని ఉండొచ్చు. అంటే హర్ష సాయి వ్యక్తిత్వం గురించి. ఓకే, హర్ష సాయి వ్యక్తిత్వం గురించి నిజం తెలుసుకొని ఇవాళ అంతెందుకమ్మా. ఇప్పుడు ఫస్ట్ రాజ్ తరుణ్ విషయంలో నేను గట్టిగా మాట్లాడినప్పుడు అందరూ కూడా ఆ లేడీని సపోర్ట్ చేయడానికి మన కృష్ణకుమార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి చేశారు. తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత ఈవిడని సపోర్ట్ చేయకూడదు బాబు, ఈవిడ ఎలాంటిది అని చెప్పి తెలుసుకొని ఈవిడే మన కృష్ణకుమార్ గారే చెప్పారు చాలా చోట్ల, అమ్మ నేను సపోర్ట్ చేయనమ్మా, నువ్వు చేసే తప్పు అని చెప్పి ఆవిడకి డైరెక్ట్ మొహం మీద చెప్పారు. అలాగే మన సదరు మరక రవి కూడా మా యువ సామ్రాట్ తెలుసుకొని ఉండొచ్చు. హర్ష సాయి నేను అదే చెప్పాను, ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈరోజు ఆయన నిజం తెలుసుకున్నారు, మన కృష్ణకుమార్ గారు తెలుసుకున్నారు, ఈరోజు ఈయన తెలుసుకున్నారు. తెలుసుకుంటారు మెల్లగా. కాదు, అసలు అక్కడ కంప్లీట్ హోల్ సినారియో ఏం జరిగింది చెప్పండి నాకు. అంటే అమౌంట్ కోసం ఇతను తీసుకెళ్లారా, ఒక పర్సన్ని రిఫర్ చేశారా, ఏం జరిగింది అసలు? ఏం జరిగినా హర్ష సాయి యొక్క మంచితనాన్ని ఈయన తెలుసుకున్నాడు. అది ఇది మనకి చెప్పుకోవడానికి బాగుంటుంది. ఓకే, కొంచెం మసాలా కావాలంటే అమ్ముడుపోయాడు, హర్ష సాయి ఏదో డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇతను డబ్బులు ఇస్తే ఎవరి పక్షాన పడితే వాళ్ళ పక్షాన మాట్లాడేవాళ్ళు, ఆ టైప్లో ఇతను చిత్రీకరించుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు మనం. అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచో ఏ టీవీ ఛానల్ చూసినా లేకపోతే ఎక్కడ చూసినా డిబేట్స్ మనమే చేసాము, పర్సనల్ ఇంటర్వ్యూస్ చేసాము, బోల్డ్ అన్ని ఫైల్స్ పట్టుకొని హర్ష సాయి 420 బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు తీసేస్తున్నాడు అని ఇతనే ఒక పోరాటం నా పక్కనే కూర్చొని మాట్లాడాడు కదా. నేను అదే అడుగుతున్నాను, ఇతనే నా పక్కన కూర్చొని మాట్లాడినప్పుడు నేను అప్పుడు చెప్తే అర్థం కదా. అంటే దేవుడి డెఫినేషన్ ఎవరికి వాడు తెలుసుకోవాలి, డైరెక్ట్గా తెలుసుకోవాలి తప్ప మనం చెప్తే అర్థం కాదు అలా. సో మొత్తానికి తెలుసుకున్నాడు. గుడ్ ఫర్ హిమ్, గుడ్ ఫర్ సొసైటీ. మంచి చెప్తున్నాడు కదా ఇప్పుడు అందరికీ. సో లేకపోతే అతను చెప్పేది నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ రకంగా చెడుని ప్రాపకాండ చేయకుండా మంచి చెప్తున్నాడు, గుడ్ అంతే. ఈ రోజైనా సరే లోకం నిజం తెలుసుకుంది. మొన్నట్లాగా ఇప్పుడు నేను చెప్పే దాంట్లో జానీ మాస్టర్ విషయంలో, అలాగే రాజ్ తరుణ్ విషయంలో, హర్ష సాయి విషయంలో నేను నిలబడడం నిజం, కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ అయింది ఈయన మాటలతో. ఈ విషయానికి సంబంధించి నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే ఆ తర్వాత మీరు హర్ష సాయితో మాట్లాడటము లేకపోతే ఈ కమ్యూనికేషన్ ఉంది అని తెలుసు నాకు. అట్లనే ఈ ఇష్యూ తర్వాత ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా, అసలు ఏం జరిగింది బ్యాక్ ఎండ్లో అనేది? తెలుసు అంటే అన్నీ మనం చెప్పలేము. ఓకే, బట్ అతనికి తెలిసేట్టు చేశారు అంతే. బేసికల్లీ అతనికి తెలిసేట్టు చేయబడింది. అతనికి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎలా అయితే ఫేక్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇది నిజం అని చెప్పి నమ్మిస్తారు కదా. ఫస్ట్ జనరల్గా ఆడవాళ్ళు ఏదైనా వచ్చి చెప్పేస్తే మనం నమ్మేస్తాం కదా, అమ్మో ఈవిడ చెప్పింది పాపం నిజం అని చెప్పి. రాజ్ తరుణ్ కేసులో కూడా అలాగే జరిగింది. అలాగే హర్ష సాయి కేసులో కూడా ఫస్ట్ ఆవిడ వచ్చి ఇలా బోధిపనంగానే అందరూ పాపం ఆవిడకి సపోర్ట్కి వచ్చేసారు. మెల్లగా సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయని నేను చెప్పి ఉన్నాను ఒక పక్క. తర్వాత అలా చూపించిన మన మీద కూడా కేసు పెట్టారు. సో దానికి ఈయనే వచ్చి వంతపడాడు మళ్ళీ. తర్వాత ఆయన తెలుసుకున్నాడు. అది సో అంటే కొన్ని సాక్ష్యాలు అన్నీ బయట పెట్టలేము, కొన్ని క్లియర్ కట్గా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు రేపు మనం వస్తే అబాస్ పాలు అవుతాం అన్న అర్థమైనప్పుడు అప్పుడు రారు. కొంతమంది తప్పు తెలుసుకొని ఇలా చెప్పడం కొంచెం సంస్కారవంతమైన పని. అంటే లెట్స్ అప్రిషియేట్. నేను ఆ రోజు డిబేట్లో అడిగినప్పుడు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో దానిపైననే నా పోరాటం. దానిలో ఇతను PhD చేసేసాడు హర్ష సాయి, ఇంతమంది ప్రాణాలు. ఆ రోజే చెప్పాను, ఒకవేళ నిజంగా బెట్టింగ్ యాప్లు వల్ల ఇది అవుతున్నారంటే ఇప్పుడు
అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేయట్లేదా? చాలా పెద్ద పెద్ద వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. ఈ పోరాటం గవర్నమెంట్ పాలసీ మార్చాలని చెప్పి ఉండాలి తప్ప వీళ్ళు ప్రమోట్ చేసేయడం వేరు, అమ్మడం వేరు. ఇప్పుడు లాటరీ టికెట్లు అమ్మేవాడు వేరే ఉంటాడు. లాటరీ టికెట్ పైన ఒక చిరంజీవి ఫోటోనో లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటోనో వేసుకుంటారు. అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ ఇది నడిపిస్తున్నానని కాదు, లేకపోతే చిరంజీవి నడిపిస్తున్నానని కాదు. వాళ్ళు ఊరికే ఒక సెలూన్ ఉంటుంది, ఆ సెలూన్ బయట వీళ్ళు ఫోటో ఒకటి వేసుకుంటారు. సెలూన్లో కటింగ్ సరిగ్గా చేయకపోతే ఆయనదే తప్పు. వాళ్ళు జస్ట్ ఎండోర్స్ చేస్తున్నారు బ్రాండ్ని. సరే, వాళ్ళని కూడా కొంత రెస్పాన్సిబిలిటీ చేస్తూ ఎంతో 5% అంత రెస్పాన్సిబిలిటీ చేస్తూ ఈ మధ్య కొన్ని చట్టాలు అయితే తీసుకొచ్చారు. బట్ ఏదేమైనా వీళ్ళైతే డైరెక్ట్గా గన్ను పెట్టి చేయమనట్లేదు, అండ్ వీళ్ళు ఆ దందా కూడా చేయట్లేదు. ఓకే, ఎవరెవరో చేసుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకుంటారు, భయ్య నాకు వీడియో చేసి పెట్టి ఎంతో కొంత ఇస్తాను నీకు అంటారు. ఇది జరిగేది. సో వీళ్ళేం చెప్తారు, నేను బ్యాక్ పైపర్ మందు తాగుతున్నాను, భలే ఉంది, మీరు కూడా తాగండి. నేను ఈ సిగరెట్ తాగుతున్నాను, భలే ఉంది, మీరు తాగండి. అంటే ఇవి రెండు బ్యాన్ చేశారు ఇప్పుడు, మందు సిగరెట్లు. ఒకప్పుడు చార్మినార్ సిగరెట్లు ఇవన్నీ కూడా వచ్చి చక్కగా అని చెప్పి పెద్ద హీరో పోజ్ కొట్టేవాడు. అది చూసి 10 మంది ఏదో అవుతున్నారని చెప్పి సిగరెట్లు మందు బ్యాన్ చేశారు. మరి ఇది కూడా బ్యాన్ చేయండి. గవర్నమెంట్ చేతిలో ఒక సెకండ్ మనీ. గవర్నమెంట్ బ్యాన్ చేయదు, మళ్ళీ ప్రమోషన్ చేసే వాళ్ళ మీద పడతారు. పుష్ప సినిమా చేస్తే దాంట్లో ఆయన 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడంటారు. అందులో 100 కోట్లు గవర్నమెంట్కి వెళ్తాయి కదా, 30% ట్యాక్స్ కింద. మరి వాళ్ళు చేసే ట్యాక్సులు కావాలి, వాళ్ళని మళ్ళీ జైల్లో పెడతారు. సో అదే మళ్ళీ ఏమంటారు, వీళ్ళు ఏమన్నా సోల్జర్సా? ఆఫ్టర్ ఆల్ బిజినెస్లు చేసుకొని బతుకుతున్నారు వీళ్ళు. ఆఫ్టర్ ఆల్ బిజినెస్సా? 1000 కోట్లు చేసిందంటే నీకు 300 కోట్లు వస్తున్నాయి గవర్నమెంట్కి, 30%. మరి 300 కోట్లతోటి నువ్వు బడుగు బలహీన వర్గాలకి రైతు బంధులని, ఆ బంధులని, ఇవన్నీ ఎన్ని పథకాలకి నువ్వు డబ్బులని ఇచ్చుకుంటున్నావు. కొంతమంది ఆరోపిస్తారు ఇవి ఓట్లు కొనుక్కోవడానికి కోసం రుణమాఫీలని ఇవన్నీ చేస్తున్నారు, దీనివల్ల మన ఎకనామీ కుంటుపడుతుంది అని చెప్పి. సో డబ్బులు బిజినెస్ అనేది చిన్న విషయమేం కాదు. పాపం వాడు ఎన్నో బాధలు వచ్చి చేస్తాడు, రిస్క్లో పెట్టి చేస్తారు. వాళ్ళు పోతే మొత్తం మునిగిపోతారు. నీకేం అవ్వదు, వస్తే నువ్వు తీసుకుంటావు డబ్బులు, గవర్నమెంట్ పోతే ఆడిపోతాడు, వాడు ఊరేసుకొని పోతాడు కదా. ఇప్పుడు నాకు ఫైనల్గా గ్యాంబ్లింగ్ అయినా అంతే. ఓకే, జస్ట్ ప్రమోషన్ చేస్తున్నారు దాన్ని. నాకు ఒకటి కన్క్లూజన్ ఇవ్వండి శేఖర్ గారు. ఇకపైన యువ సామ్రాట్ గారు హర్ష సాయి గురించి అసలు ఎక్కడ మనం చూడమా? అది మీరు ఆయన్నే అడగండి. నేను ఆయన అంత అనలైజ్ చేయను, బట్ ఒకటే అప్రిషియేట్ చేస్తాను. అట్లీస్ట్ నిజం తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు. రైట్, డైరెక్ట్గా సారీ చెప్పే సంస్కారం అందరికీ ఉండదు. పోనీ సారీ చెప్పకపోయినా కూడా మంచితనాన్ని పొగిడాడు. నేను ఇంతకుముందు తప్పు చేశానని నేను ఒక మాట చెప్పాడా? హర్ష సాయి అన్ని మాటలు తిట్టాను చెప్పి తప్పైపోయిందని ఒక మాట చెప్పాడా? అది చెప్పడానికి ఒక దిల్లు ఉండాలి, సంస్కారం ఉండాలి. పోలేండి, అంత లేకపోయినా కొంతైనా ఉంది. అట్లీస్ట్ వచ్చి మంచోడని చెప్పుకున్నాడు. గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ సొసైటీ. అంటే ఈ టాపిక్ పైన ఇఫ్ ఇన్ కేస్ నేను యువ సామ్రాట్ గారు నాట్ వెల్ అని చెప్పి తెలుస్తోంది, ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఓకే అయితే కనుక నేను పిలిపిస్తాను ఆయన్ని. ఖచ్చితంగా ఒక డిబేట్ చేద్దామండి. ఇప్పుడు మళ్ళీ డిబేట్ చేసిన తర్వాత మళ్ళీ రేపు ఇంకొక ఇదేస్తే ఇప్పుడు ఒక మాట మీద ఉండే వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయొచ్చు. బట్ మీరు అడగండి, ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత చేద్దాం. రైట్, ఓకే శేఖర్ గారు, థ్యాంక్ యూ.